విశాఖలోని రిషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ ధృవీకరణను పునరుద్ధరించారు. బీచ్ పై విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు బ్లూ ఫాగ్ ఇండియా అధికారులు ప్రకటించారు. బీచ్ లో భద్రతా ప్రణాళిక, పర్యావరణం, ట్రాఫిక్, నీటి శుద్ధి, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో రిషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ గుర్తింపు రద్దయింది. బ్లూ ఫాగ్ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు డెన్మార్క్ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా రిషికొండకు గుర్తింపుంది. దీంతో రిషికొండ బీచ్ లో బ్లూ ఫాగ్ ను పర్యాటక శాఖ అధికారులు కిందకు దింపేశారు. 2020లో రిషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫాగ్ బీచ్ గా ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఫాగ్ గుర్తింపును ఇస్తోంది డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ. కానీ గత 5 ఏళ్లు రిషికొండ బీచ్ లో అధ్వాన్నంగా మారాయి మౌలిక వస్తువులు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి రిషికొండ బీచ్ పై ఫోకస్ పెట్టి పరిస్థితులను సరిదిద్దారు.